హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మేము ఈరోజైతే మా ఇంటి స్పెషల్ దోసకాయ పచ్చడి కోసం ముందుగా మేమైతే టమాటీలు ఇంకా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ ఆయిల్ వేసి బాగా వేపుకున్నామండి వితౌట్ వాటర్. తర్వాత అయితే దోసకాయ ముక్కలు వేయడం స్టార్ట్ చేసాం. ఇవన్నీ మరిగినాక కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర అండ్ సాల్ట్ తగినంత, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొత్తిమీర టమాటోస్ కూడా ఎక్కువ వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ దోసకాయ నచ్చని వాళ్ళకి కూడా అయితే ఈ 2 ఫ్లేవర్స్ కలవడం వల్ల వాళ్ళు ఏమి ఎంచుకున్నా తినేస్తారు కమ్మగా. అండ్ దోసకాయ పచ్చడితో పప్పు గోంగూర కూడా వండుదామని డిసైడ్ అయ్యాం. గోంగూర అయితే దోసకాయ వేగుతూ ఉండగా గోంగూర స్టార్ట్ చేసాం. గోంగూర వల్లడం అయ్యేలోపు దోసకాయ పచ్చడి అయితే చల్లారడం స్టార్ట్ అయింది. దోసకాయ పచ్చడి వేడిగా రుబ్బకండి, కొంచెం చల్లబడినాక రుబ్బడం స్టార్ట్ చేయండి. ఇదైతే రోటీ పచ్చడి కింద మేము చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని రోల్ని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాము బాగా వాటర్తో. క్లీన్ అయినాక రుబ్బుదామని నాతో పాటు నా చిన్నోడు ప్రతి విషయంలో హెల్ప్ చేశాడండి. గోంగూర వల్లడంలో హెల్ప్ చేశాడు, ఇంకా రోళ్ళు కడగడంలో హెల్ప్ చేశాడు. అండ్ పచ్చడిలోకి అయితే వచ్చేద్దాం. రోల్ని బాగా కడిగేసాక ఫస్ట్ నేను పల్లీలు వేగించి పక్కన పెట్టుకున్నాను. ఆ పల్లీలను అయితే కొడుతున్నాను. ఫస్ట్ అవి నీట్గా అయినాక చక్కగా అంటే ముక్కలు లేకుండా ఫస్ట్ అదైతే వేసుకున్నాను. తర్వాత పచ్చడి అయితే వేయడం స్టార్ట్ చేశాను. చూడండి, నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే రోల్ సరిపోలేదు. అందుకనే తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని సాల్ట్ కూడా ఇక్కడే వేసుకున్నాను. అండ్ నూరడం అయితే స్టార్ట్ చేశాను. నా తులసి మొక్క ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ చూడండి, రుబ్బడం అయితే స్టార్ట్ చేసాం. రుబ్బుతూనే ఉన్నాం, ఎంతకీ అవ్వలేదు అయినంత వరకు రుబ్బుతూనే ఉన్నాం. అండ్ గ్రైండర్లు మిక్సీలు అవన్నీ వచ్చినాక చేతి పని తగ్గినాక అస్సలు బాగా బద్ధకం వచ్చేస్తుంది. అయినా ఇవే మంచివండి. ఇలా చేయడం వల్ల అప్పటి వాళ్ళు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు. మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయి బాగా బద్ధకాలు వచ్చేసాయి. చూడండి, మిగతాదైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫినిష్ చేసేసాను ఎలా అయినా. చూడండి, వస్తుంది. నాకైతే ఒక 20 minutes పట్టింది అలా రుబ్బడానికి. 20 to 30 minutes, ఒక మినిమం ½ an hour అయినా వేసుకున్నాను. దాదాపు దగ్గరికి వచ్చేసింది. నూరుతూ ఉండగా చూడండి, ముక్కలు లేకుండా చూడండి, మరీ పలుచగా కాకుండా అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోండి. కచ్చామచ్చాగా దోసకాయ రోటి పచ్చడి టేస్ట్ చూసేద్దాం. అయిపోయిందండి, తీసేస్తున్నాను ప్లేట్లోకి. తీసేసాక టేస్ట్ చూద్దామని మరి ఫుల్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. నాకైతే బాగానే వచ్చింది. మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కంపల్సరీగా చెప్పండి. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేద్దాం. టేస్ట్ అయితే చేస్తున్నా చాలా బాగా. పప్పు గోంగూర దోసకాయ పచ్చడి. ఫస్ట్ దోసకాయ పచ్చడి టేస్ట్ చేద్దాం. దాఖలు చేసుకున్నాను కదా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.